నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి, మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలనలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. వరదవెల్లి దత్తాత్రేయుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం. అంగన్వాడీ సేవలని సద్వినియోగం చేసుకోండి. శుక్రవారం సభకు హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి. డీసీసీ ప్రెసిడెంట్ గా మేడిపల్లి సత్యం అట్టహాసంగా పదవీ బాధ్యతల స్వీకరణ. గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్నికల సందడి, అభ్యర్థుల గెలుపు కోసం నాయకుల ప్రచారాలు. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయ స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మిడ్మానేర్లోని స్పీడ్ బోట్లో ప్రయాణం చేశారు. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్రం మంచి వర్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నానని మంత్రి పొన్నం అన్నారు. మిడ్మానేర్ ప్రాజెక్టు రావడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆలయం చుట్టూ నీరు వచ్చి చేరిందని చెప్పారు. దత్తాత్రేయ జయంతి రోజు దర్శనం కోసం వచ్చే భక్తులకి బోట్లు ఏర్పాటు చేశామన్నారు. కేవలం జయంతి రోజు మాత్రమే కాకుండా శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఆశీర్వచనం కావాలి అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి గ్రామాల్లో సైతం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దత్తాత్రేయుని జయంతి సందర్భంగా నేను గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, స్థానిక నాయకత్వం అందరం కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఈ దత్తాత్రేయ స్వయంభుగా వెలిసినటువంటి ఈ యొక్క వరదవెల్లి గుట్టపైన మిడ్మానేర్ ప్రాజెక్టు రావడం వల్ల చుట్టూ నీళ్ళు వచ్చినాయి. బోట్లు ఏర్పాటు చేసినాం. కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత, దానికి అప్రోచ్ రోడ్డు కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం. తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం మా అందరిపైన ఉండాలని, 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ ఉన్నారు. కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి, గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వేజన సుఖినోభవ, అందరూ భగవంతుడి ఆశీర్వచనంతో ఆయురారోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. గౌరవ బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మార్చినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కలిసి భక్త జనావళితో కలిసి స్వామిని దర్శించుకోవడం జరిగింది. దత్త జయంతోత్సవ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని పలు దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా గత 3 రోజులుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని తరిస్తూ లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఉండాలని చెప్పని వారిని కోరుకోవడం. మిడ్మానేర్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్ట పైన వెలిసినటువంటి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి వారికి ప్రభుత్వం పక్షాన కూడా చక్కటి సకల ఏర్పాటు చేయడం, బోట్లో వారిని తీసుకొని వచ్చి స్వామివారి దర్శించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం. నిన్న కూడా వేలాది మంది, ఈరోజు కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చిన సందర్భం. హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ
లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు మన ఆనవాయితీగా అనేక పూజా కార్యక్రమం చేసిన సందర్భంలో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంత్యోత్సవాలు రావడం, మరి వారికి ఘనంగా బ్రాహ్మణోత్తముల చేత పూజలు, విశేష పూజలు అందజేయడం ఆనందదాయకం, శుభదాయకం. స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాల్సిన సందర్భంగా మేము వేడుకుంటూ ఈ ప్రాంతంలో కూడా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్మునూరులోని కాకతీయ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభకి కలెక్టర్ హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పరిశీలించారు. ఆటపాటలతో కూడిన అంగన్వాడీ విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆమె అన్నారు. అంగన్వాడీల్లో పిల్లల బరువులు, ఎత్తును కొలుస్తూ వారి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారని అన్నారు. పోషకాహారంతో పాటు ఆలనా పాలనా చూసే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలని చేర్పించాలని సూచించారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా మందులు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపారాణి, సిడిపిఓలు శ్రీలత, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్రీలత, సఖీ కేంద్రం అడ్మిన్ లక్ష్మి, మెప్మా డిఈఎంసీ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. అనివార్య పరిస్థితుల కారణంగా షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలి అనుకున్నారు. రాత్రి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం షోలకి ఏర్పాట్లు చేశారు. అయితే ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు తలెత్తడంతో ప్రత్యేక ప్రదర్శనలన్నీ రద్దయ్యాయి. శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాని కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. నేడు మా బాలకృష్ణ గారి అఖండ తాండవం సినిమా విడుదల వాయిదా పడడం మా అభిమానులకు ఎంతో బాధాకరం. ఈ సినిమా వాయిదా పడడానికి ముఖ్య కారణము సినిమా నిర్మాతలు బయట చేసిన అప్పుల వల్ల ఈ సినిమా వాయిదా పడడం జరిగింది. మా సినిమా 150 కోట్ల బడ్జెట్తో సినిమా తీయడానికి 150 కోట్ల బడ్జెట్ జరిగితే సినిమా బిజినెస్ 250 కోట్లు జరగడం జరిగింది. ఈ సినిమా వాయిదా పడడం మాకు ఎంతో బాధాకరం. విన్నర్స్ అంది మా బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు పొద్దుగల 5 గంటల నుంచి వెళ్ళి టాయ్స్ కానీ పడి ఏడ్చినాం మేము. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ బెనిఫిట్స్ పడుతుందా అని మా అభిమానుల సంఘాలు పొద్దున నిన్నసంది పడ్డారు. నైట్లో మళ్ళీ వార్త తీసుకుంటూ ఆగిపోయారు. చాలామంది ఏడ్చి చాలా బాధపడుతున్నారు. ఇప్పటికీ ఏం చేయాలో మా బాలకృష్ణ అభిమానుల సంఘాలను ఎవరు ఓర్చుకుంటే లేరు. చాలా బాధపడతారు. మాకు సుతా చాలా బాధ అనిపిస్తుంది. మా హీరో గారు సుతా చొరవ తీసుకొని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా అభిమాన సంఘాల తరఫు నుంచి కోరుకుంటున్నాము. ముందుగా మా అభిమాన నటుడు నందమూరి బాలయ్య సినిమా విడుదల వాయిదా పడ్డందుకు మేము చాలా బాధాకరంగా ఉన్నాం. బాగా చింతిస్తున్నాం ఈ విషయాన్ని. ఇలాంటి ప్రొడ్యూసర్లు చేతగానప్పుడు తీయొద్దు, సినిమాలు తీసి మా అభిమానుల ఎమోషనల్తో ఆడుకోవద్దు. ఆడుకున్న ఇలాంటి ప్రొడ్యూసర్లు మనం కూడా కొనసాగించొద్దని మేము గట్టిగా కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి మా బాలకృష్ణకి మాత్రం ఎందుకు జరుగుతాయో అర్థం కాదు. ఎవరు దీని వెనక కుట్రదారులు ఎవరో కూడా తెలియాలి మాకు. మా అభిమానుల ఎమోషన్లతో ఆడుకునే ఎటువంటి వాళ్ళు ఎవరు మనవాడు కొనసాగించదని మేము గట్టిగా కోరుకుంటున్నాం. మా బాలయ్యకి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు జీవితంలో బాగుపడరు. జై బాలయ్య, జై బాలయ్య. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో మొదటి ఫైల్ పై ఆయన సంతకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మేడిపల్లి సత్యంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డిసెంబర్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహించనున్నామని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఏసీబీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే వారోత్సవాలని విజయవంతం చేయాలని కోరారు. అవినీతి నిర్మూలనకి ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి అన్నారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమేనని చెప్పారు. 1064 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్లను విడుదల చేసిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ సంవత్సరం వారోత్సవాలు డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవుతున్నాయి. ఈ వారోత్సవాల సందర్భంగా మన కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన వాళ్ళు కొంచెం ప్రెస్ మీట్ చేసి మేము చేసిన కార్యక్రమాలు అంటే ట్రాప్స్ మరియు అవినీతి నిరోధక శాఖకు సంబంధించి మేము ఏం చేశాము అనే దాని విషయంలో మరియు రాబోయే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో మనం బాధ్యతగా ఏమేమి చేయాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచం ఇవ్వడము తీసుకోవడము నేరము. దానికోసము మన టోల్ ఫ్రీ నంబర్ 1064ని పబ్లిక్లో తీసుకెళ్ళడానికి ఇంకోటి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు డైరెక్ట్ కంట్రోల్ రూమ్కి మన హైదరాబాద్లో ఉన్న పోలీస్ ఏసీబీ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఆడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి మాకు ఏ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లం ఉందో ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ గారికి మాకు ఫోన్ కాల్ పంపిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. పారిశ్రామిక ప్రాంతమైన బావుపేట గ్రామాన్ని బంగారు బాట పట్టిస్తామని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బావుపేట గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. డప్పు చప్పుళ్లతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్వచ్ఛమైన పాలన అందించేందుకు సర్పంచ్ అభ్యర్థి దీకొండ రవీందర్ ను గ్రామస్తులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీకొండ రవీందర్ కు మద్దతుగా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ ఓట్లని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు పనిచేసిన కాలంలో బావుపేటని అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రవీందర్ ను గ్రామస్తులు సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. బావుపేట గ్రామాన్ని దత్తత తీసుకుని అవినీతి రహిత పాలన అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి దీకొండ రవీందర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత మంచి పరిశ్రమల సెంటర్, ఇంత మంచి వనరుల సెంటర్, ఇంత మంచి వనరులున్న చోట ఇంత మంచిగా పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యే చోట మాఫియా గూడు కట్టుకొని ఈ మాఫియా మొత్తం ఏదైతుందో ఈ బావుపేటను దోపిడీ చేస్తాము, ఈ బావుపేట ఏదైతుందో మా సొంతము, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళ సొంతం కాదు, ఈ గ్రామ ప్రజల సొంతం కాదు, ఈ గ్రామంలో నివసించే సామాజిక వర్గాల సొంతం కాదు, సామాన్యుల సొంతం కాదు. కానీ ఈ బావుపేటను జేబు సంస్థగా మార్చుకొని ఈ బావుపేటను ముందు పెట్టి కోట్లాది అర్జన చేస్తూ మరి బావుపేట ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అన్యాయం చేస్తా పోతే ఈ బావుపేటను సన్మార్గంలో తీసుకుపోవాలి. శ్రీమద్ భాగవత ప్రథమ స్కంద మహోత్సవం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని శ్రీ శ్రీ సచ్చిదానంద ఆశ్రమం రామాలయంలో 7 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం భాగవత సప్తాహంలో భాగంగా శ్రీ 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 త్రిదండి అహోబిళ జీయర్ స్వామి ప్రవచనం చేస్తున్నారు. భక్తులకి అనుగ్రహ భాషణాన్ని అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తరించారు. అహోబిళ స్వామీజీ భక్తులని ఉద్దేశించి భూవరాహ స్వామి వారి అవతార విశిష్టతను భక్తులకు వివరించారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషాలను, ఆయన యొక్క లీలలపై ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఆత్మహత్యకి పాల్పడిన సాయి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి మృతికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వద్ద బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కొవ్వొత్తులతో సాయి చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిజర్వేషన్ల కోసం సాయిచారి మరణం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజమల్ల రాజు అన్నారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ హత్యగా పరిగణిస్తామని చెప్పారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం మరలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సిరిచెట్టి రాజేష్ గౌడ్, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు మాదాసు సంజీవ్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్, బీసీ నాయకులు మంతెన కిరణ్, వంగల్ రవిగోపాల్, మురళీచారి, ఆదర్శ్, రమేష్, సాయి, తిరుపతి, రమేష్, రమణ, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు అన్యాయం చేస్తే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం సుప్రసిద్ధ స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకి అన్నప్రసాద వితరణ కొనసాగుతుంది. ఆలయ కమిటీ విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ నిర్వాహకుడు అక్కనపల్లి రాజేష్ సహకారంతో గత 19 రోజులుగా స్వాములకి భిక్ష అందిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల మాలాదారులైన అయ్యప్ప స్వాములు తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మండల దీక్ష కాలం ముగిసే వరకు అయ్యప్ప స్వాములకి నిత్య అన్నదానం కొనసాగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరశురాం, అన్నప్రసాద వితరణ దాత అక్కనపల్లి రాజేష్ తెలిపారు. వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామ పంచాయతీలకి 3వ విడత సర్పంచ్ల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ చివరి రోజు కావడంతో సర్పంచ్ వార్డు స్థానాలకి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని సుద్దాల గ్రామ సర్పంచ్గా సంపత్ యాదవ్, విజయరావు, అల్లీపూర్ గ్రామ సర్పంచ్గా కోదాటి కిరణ్ కుమార్, గర్రెపల్లి సర్పంచ్గా వీరగోని రమేష్ గౌడ్, రేగడి మద్దికుంట సర్పంచ్గా అనుమమ్మ, గట్టు స్వరూపలు వేరువేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తామని అభ్యర్థులు పేర్కొన్నారు. అల్లీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, సోదరిమణులు అందరూ పెద్ద మొత్తంలో హాజరు కావడం జరిగింది. ఇలాగే మాలాంటి యువకులకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మేము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అల్లీపూర్ గ్రామాన్ని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతాం. కావున మా గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటు వేసి ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పడాలని కోరుకుంటున్నాను. ఇట్లు పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తుమ్మల మానస రాంబాబు ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అభ్యర్థి మానస గ్రామంలోని గడప గడపకి తిరుగుతూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. తాము చేయబోయే పనులని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. గ్రామస్తులు సానుకూలంగా స్పందిస్తున్నారని తుమ్మల మానస తెలిపారు. హాయ్ హలో నమస్తే.
వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. పోటీ చేసే అభ్యర్థులు తమ గెలిపే లక్ష్యంగా ప్రచారాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. సో ప్రజెంట్ మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలో ఉన్నాము. మనతో పాటు పోటీ చేసే అభ్యర్థి తుమ్మల మానస రాంబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం రండి. సో మేడం, ప్రచారం ఎక్కడ దాకా వచ్చింది? ప్రచారం చాలా ఉత్సాహంగా జరుగుతుందండి. ప్రజల కోరిక మేరకు మా శాయశక్తుల ప్రచారం చాలా వేగంగా జరుగుతుంది. సో మీరు చదువుకున్న వాళ్ళు, కొంచెం హైయర్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి మాకు తెలిసింది. సో మంచి సిటీ లైఫ్ లీడ్ చేయకుండా ఇక్కడ గ్రామంలో ఉండి అందరికీ సేవ చేయాలి అని మీరు అనుకోవడంపై ఏం చెప్తారు? ఏం లేదండి, మాది ఇక్కడ అమ్మ వాళ్ళు కరీంనగర్, అత్తమ్మ వాళ్ళు ఇక్కడ. మా సార్ ఇన్స్పిరేషన్తో ప్రజల్లోకి రావాల్సి వచ్చింది. ఆ పూర్తి ఆయన ఇన్స్పిరేషన్, ఆయన సహకారంతో ఇంకా అన్ని డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మీరు వెళ్తున్నారు కదా, ప్రజలతో మాట్లాడుతున్నారు, సో రీచ్ అవుతున్నారు, వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది? వాళ్ళ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారండి. వాళ్ళ ఉత్సాహంతో పాటు వాళ్ళ బలంతోనే మేము ఇంకా అన్ని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీరేమన్నా అబ్జర్వ్ చేసిన మేజర్ ప్రాబ్లమ్స్ గ్రామంలో వచ్చేసి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఇష్యూస్ ఏమున్నాయి గ్రామం లోపల? ఇప్పుడు ఈ 4-5 డేస్ నుండి మా గ్రామంలో ప్రతి ఏరియాకి వెళ్తే ఫస్ట్ మొదటగా గుర్తించిందండి, మనం ప్రొద్దున లేవగానే కోతుల బెడద. కోతుల బారి నుండి రక్షించుకోవడానికి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేసి దాన్ని తక్షణమే అమలు చేయడానికి కృషి చేస్తున్నాము. ప్రతిరోజు సేకరించిన చెత్తలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి తడి చెత్తని కంపోస్ట్ ఎరువుగా మార్చి మన గ్రామ పంచాయతీ నర్సరీకి సరిపడా ఎరువును తయారు చేసిన తర్వాత చేయగా మిగిలిన ఎరువును మన వ్యవసాయదారుల పొలాలకి ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి వాడకి దొంగల భయం, ప్రతి మహిళకి భద్రత, దానికోసం ప్రతి వాడకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో, వాళ్ళ పూర్తి బలంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మా హామీ ఇస్తున్నాము. ఇంకొక ఫస్ట్ మెయిన్ గుర్తించిన అంశం ఏంటంటే, మాకు మంగళవారం మార్కెట్ ఉంటుందండి. సులభ్ కాంప్లెక్స్ లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే దేవుడి అనుగ్రహం, ప్రజల బలంతో మేము గెలిచిన తర్వాత ఫస్ట్ చేసే పని సులభ్ కాంప్లెక్స్ నిర్మించుకోవడం. ప్రణాళిక అంటే మేనిఫెస్టో లాగా ఏదైనా చేస్తాము అని ఈ సమస్యలపై ఏదైనా హామీని ఇవ్వడం జరిగిందా? వెళ్తుంటారు కదా ప్రజల దగ్గరికి, ఏదైనా మేజర్ ఇష్యూస్ పై నేను ఇది చేశానని మేనిఫెస్టో లాగా ఏదైనా చెప్పడం లాంటిది ఏమైనా చేశారా ప్రజలకు? ఇప్పుడు మా గ్రామంలో ప్రతి ఏరియాలో, ఇంకా కొన్ని ఏరియాలలో సీసీ రోడ్స్ లేవు. ఫస్ట్ సమస్య డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ సీసీ రోడ్లు మళ్ళీ అన్నీ ఏర్పాటు చేస్తాము కంప్లీట్గా. సో చాలామంది పోటీలో నిలుస్తూ ఉంటారు, సో ఆపోజిషన్ వాళ్ళు కావచ్చు. మీకే ఎందుకు ఓటేయాలి, ప్రజలు మిమ్మల్ని ఎంచుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సారు గత 20 సంవత్సరాలుగా తన ఉన్న ప్రజాసేవలో ఎక్కడ నెగటివ్స్ లేవు, జీరో కరప్షన్. ఫస్ట్ మెయిన్ జీరో కరప్షన్. దాంతోపాటు తన ఆశయాలు చాలా వరకు డెవలప్ చేసుకోవాలనే కోరిక, దాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎన్నికలలో రిజర్వేషన్ బీసీ మహిళగా మాకు అవకాశం రావడం జరిగింది. మా సతీమణి తుమ్మల మానస గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే ధర్మారం గ్రామ పంచాయతీ ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది అందరి చేత మన్ననలు పొందుతాము. ధర్మారం గ్రామ పంచాయతీకి శ్మశాన వాటికకు సీసీ రోడ్ అనేది అవసరం ఉంది. అదేవిధంగా వీధి లైట్ల ఏర్పాటులో భాగంగా నిత్యము వీధి దీపాలు పోతుంటే చాలా గ్రామ పంచాయతీకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఆ విద్యుత్ బకాయిలు చెల్లించే విషయంలో లక్షల రూపాయలు వృధాగా పోతున్నవి. వాటిని మేము సోలార్ ద్వారా సోలార్ లైట్లు పెట్టించి ఆ వృధా అవుతున్న ప్రజాధనాన్ని కాపాడి మరి వాటిని ప్రజల అవసరాల మేరకు, అదేవిధంగా ప్రజల మౌలిక సదుపాయాలను అందించడంలో వాటిని వినియోగిస్తాము. ఇక్కడ గ్రంథాలయానికి శాశ్వత భవనం లేదు, గ్రంథాలయానికి కూడా శాశ్వత భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాము. వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా 2 సీనియర్ సర్పంచ్ల కింద నేను పనిచేసిన అనుభవంతో ధర్మారం గ్రామంలో ఏ మూలన ఏ సమస్య ఉందో, ఏ వార్డులో ఏ సమస్య ఉందో నేను అవగాహనతో ఉన్న వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా సమస్యలను
వెంటనే పరిష్కరించి అందరి మన్ననలను పొందుతాము. సో ఇదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మహిళలు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్తే అమ్మ, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? తుమ్మల రాంబాబు అన్నయ్య ఎంపీటీసీ ఉన్నప్పుడే అంత చేసిండు. ఈసారి సర్పంచ్ గెలిస్తే ఇంకా చాలా మందికి పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారని నా ఒపీనియన్. అదే ఉద్దేశంతో పాటు నేను రాంబాబు అన్నయ్యకు మానసక్కకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ కృషికి మేము బలపరుస్తామని మనస్ఫూర్తిగా వాళ్ళను ఆస్వాదించుతున్నాము. ఆల్ ద బెస్ట్ రాంబాబు అన్నయ్య, మానసక్కయ్య. సో అక్క చెప్పండి, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మా ధర్మారం గ్రామంలో అభ్యర్థి మానస, వాళ్ళ భర్త తుమ్మల రాంబాబు. ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా ఎంపీటీసీగా చేసిరు అన్న. ఎవరికి ఏం సహాయం కావాలన్నా, ఎవరు అనారోగ్యంతో ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామంలో ముందుండి అన్న చేశారు. అందుకే అన్నకు మేము అందరము సపోర్ట్ చేయడం జరుగుతుంది. చదువుకున్న అభ్యర్థి ఉంటే ఏంటంటే ధర్మారం గ్రామాన్ని రక్షించుతారు అనే ఉద్దేశంగా కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. మా ఫస్ట్ ప్రియారిటీ చదువుకున్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకైతే ఎక్కడి నుండి నిధులు వస్తాయి, ఎలా ఖర్చు పెట్టచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి మేము చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలని చెప్పి మా యువత అంతా అనుకుంటున్నాము. తర్వాత అదేవిధంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీడీ ఆఫీస్ దగ్గర కొంచెము క్రీడా స్థలాన్ని సాఫ్ చేసి సిద్ధంగా ఉంచినాము. అక్కడ ఒకటి రన్నింగ్ ట్రాక్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చినారు. కాబట్టి తర్వాత ఇంకొకటి సులభ్ కాంప్లెక్స్ల యొక్క సమస్య కూడా ఉండేది. మంగళవారం నాడు వచ్చినటువంటి మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది, అది కూడా తీరుస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు. కాబట్టి ఈ రెండు వెంటనే గెలిచిన తర్వాత వెంటనే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. కాబట్టి మా మద్దతు ఇప్పుడు తుమ్మల మానస రాంబాబు గారికి ఇవ్వాలని చెప్పి మేము మా యువత అంతా నిర్ణయించుకున్నాము. చదువుకున్న పర్సన్ని ఎంచుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మనం కూడా అంటే అన్నిటి మీద అవగాహన ఉంటాయి కాబట్టి కొంచెం మేము యువత కానీ మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి తనకే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. కంపల్సరీ తనకే గెలుస్తుంది, మేము అంటే చేస్తాను. కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్న తుమ్మల మానస గారు ఈ ధర్మారం గ్రామంలో ప్రజలందరికీ, ఎందుకంటే ఈరోజు తెలియజేసిన విషయం ఏమిటంటే గ్రామ అభివృద్ధి గురించి తను మాకు క్లుప్తంగా వివరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సంపూర్ణంగా మానస గారికి, తుమ్మల మానస గారికి, సర్పంచ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి మేము ఇక్కడ కోరుతున్నాం. మీరందరి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మనకు ఈరోజు ఎవరు లోకల్లో అందుబాటులో ఉంటాడు, ఏ కార్యక్రమానికైనా ఎవరు వస్తారు, ధర్మారంలో ఉండి లోకల్గా ఉండి ఎవరు ధర్మారాన్ని సంరక్షిస్తారు అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ముందుగా వస్తున్న తుమ్మల మానస రాంబాబు గురించి అయితే మీ అందరికీ తెలుసు. అనునిత్యం 10 సంవత్సరాల నుండి వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా 10 సంవత్సరాల నుండి ధర్మారం గ్రామంలోనే పనిచేస్తున్నారు. ఈ ధర్మారం గ్రామంలో ప్రతి వాడకు, ప్రతి కాలనీకి అడుగున ఏ సమస్య ఉన్నది, ఏమైనా ప్రతి ఒక్కటి అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు అందరూ గమనించగలరని కోరుతున్నాను. నేను ఈరోజు ఇంతకుముందు కూడా నేను సర్పంచ్ పోటీ చేసే మానసక్క గారిని కూడా అడగడం జరిగింది. అక్క మీరు మాకు మాట ఇవ్వండి, సర్పంచ్ గెలిచిన తర్వాత మాకు ఎంపీడీ ఆఫీస్ దగ్గర క్రీడాస్థలం ఉన్నది, ఆ క్రీడాస్థలము చుట్టూ మీరు గెలిచిన తర్వాత అంత క్రీడాస్థలాన్ని ఎవరు దాని జోలికి రాకుండా ఒక చుట్టూ ఒకటి మన ధర్మారం యువత గురించి పెన్షన్ చుట్టూ ప్రహారీ లాగా ఏర్పాటు చేయండి, అది చాలా యువతకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అడగడం జరిగింది. అక్క కూడా గెలిచిన వెంటనే నేను ఖచ్చితంగా నీకు తమ్ముడు మాటిస్తున్నా, నేను కూడా చదువుకున్న వ్యక్తి, నాకు కూడా తెలుసు, నేను కూడా ఆటలాడిన వ్యక్తిని అని చెప్పి మాకు చెప్పి నేను గెలిచిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే అది క్రీడాస్థలం చుట్టూ పెన్షన్ చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరీంనగర్ రూరల్ మండలం యలబోతారం గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఎల్గటూరి రమేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజేందర్రావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతుందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలవబోతున్నారని తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని దీవించాలని, అభ్యర్థులకి అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసాల రవీందర్, చెల్ల మల్లారెడ్డి, బుజ్జెట్టి వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.